హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. మాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. ఈ వీడియో అయితే మొత్తం చూడండి, అస్సలు మిస్ కాకండి. ఎక్కడో ప్రపంచంలో వెళ్ళిపోయినట్టు మీరు కూడా ఫీల్ అవుతారు అనమాట. ఇక్కడైతే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అవ్వడంతోనే మా వాళ్ళు ఫుల్ షార్గా ఉన్నారనమాట. ఫస్ట్ అంటే మంచిగా అయితే ఒక సాంగ్ వేసేసుకున్నాం. మస్తు అయితే మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట. ఇక్కడ మా కెమెరాగ్రాఫర్ మా రవి బాబాయ్, ఆయన మీద పంచులు వేయడం స్టార్ట్ పెట్టేసినాం నేను మా చెల్లి. మా వాళ్ళు అసట్లే ఆగట్లేరండి. ఇక్కడ ఇదేమిటమ్మా మాయా మాయా అనే సాంగ్ మీద మామూలుగా ఎంజాయ్ చేస్తలేరు. నేను నా బుడ్డోడితో చాలా బిజీగా ఉండే, కానీ అక్కడక్కడ వీడియోలో కనిపిస్తా, మీరు కూడా చూసేయండి. ఇంత హడావిడిగా స్టార్ట్ అయిన మా జర్నీ ఎక్కడికో తమిళ చూస్తే మీకే అర్థమైపోతుంది. మా అన్నయ్యదైతే ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట. మా వదినని పిక్ చేసుకోనికి మేమైతే హన్మకొండకి వెళ్ళాం. ఇక్కడే ఈ గుట్ట కనిపించింది, అందుకే క్యాప్చర్ చేసుకున్నా. ఎవరైనా ఇక్కడికి వెళ్ళి ఉంటారో కామెంట్లో చెప్పండి. మేమైతే ఎంత హడావిడిగా అండ్ ఎంత హ్యాపీగా స్టార్ట్ అయినామో మా డే అలానే ఎండ్ అయిందా లేదా అనేది లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇక్కడ మా బాబాయ్ మామూలుగా కాదు, వాడిని తీసుకోగానే ఇట్లా సంకలు ఎత్తుకోబుద్ధి అవుతుందంట. అదే చెప్తుండు ఓకే ఓకే, అందుకే నేను ఎత్తుకొని అందరు నన్ను ఏదో అనుకుంటారనేసి ఫీల్ అవుతుండు. మేమైతే పాకాలకు వచ్చేసినాం. డ్రెస్ చేంజింగ్ కూడా అయిపోయింది, అప్పుడే షూట్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. మా వాళ్ళ వేషాలు చూసారా, వచ్చేటప్పుడు ఒక లెక్క, అక్కడ దిగేటప్పుడు ఒక లెక్క చేంజ్ అయిపోయినాం. అందరం మాడిపోయిన మొఖాలు అయిపోయినాయండి. జర్నీ బాగానే చేసినాం కదా అందుకని. ఇక్కడైతే మా అన్నయ్య వదినకైతే ట్రయల్స్ జరుగుతున్నాయి. ఏం చెప్పినా కూడా వాళ్ళకి ఏదో అనిపిస్తుంది, అరే ఇదెంత ఏంట్రా అన్నట్టు చూస్తున్నారనమాట. వాళ్ళ పని వాళ్ళకి, మనం డిస్టర్బ్ చేయొద్దు కాబట్టి మన పని మేము చేసుకుంటున్నాం. వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటున్నారు గాయస్. మా చిన్నోడు కింద పడిపోయాడు గాయస్ అనేసి నేను చెప్తున్నా అన్నమాట. వాడినైతే కింద వదిలేసినాం, గడ్డి మొత్తం పీకి పెడుతున్న కొడుకు. మా బాబాయ్ అయితే ఫొటోస్ తీయనకైనా వచ్చిండు, కానీ ఫోటోగ్రాఫర్స్ని అయితే వేరే వాళ్ళని పెట్టిండు అనమాట. మాతో టైంపాస్ చేస్తుండు డే అంతా. ఇక్కడ ఈ వాతావరణం చూస్తే నాకు ఎంత బాగా నచ్చిందంటే, లిటరల్గా నేను మా బాబాకు ఫోన్ చేసి ఇక్కడ నువ్వు ఉంటే బాగుండు కదా, ఎంత ప్లెజెంట్గా ఎంత మంచిగా ఉందో, లిటరల్గా ఒక విలేజ్లో కూర్చున్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇలా గ్రీనరీ, ఆ కౌస్, బఫెలోస్, షీప్స్ ఎంత బాగా నచ్చేసాయో. నేనే కాదండి, మా చిన్నాడు కూడా వచ్చేసాడు. వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. వాడిని అవన్నీ కొట్టేద్దామా అని చూస్తున్నాను అనమాట. వాడి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, అబ్బా అన్నుంటే బాగుండు మమ్మీ, వాడంతా కొట్టుకుంటే నేనేమో నవ్వేదాన్ని అన్నట్టు వాడు అంటుండన్నమాట లోపల. ఇక్కడైతే షూటింగ్కి ఎంతమంది వచ్చారో తెలుసా, అసలు భలేగా ఉంది కదా లొకేషన్. మీరు కూడా చూసేయండి. అండ్ ఇక్కడ ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్ లేదా నార్మల్ షూట్స్ ఎవరైనా చేయించుకుంటే నాకైతే కామెంట్లో చెప్పండి. ఇంతకీ షూట్ అంటున్నా, ఏం షూట్ చెప్పలే కదా, మా అన్నది ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట. సో ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఒక బర్త్డే షూట్ కూడా జరిపిస్తున్నారండి. చిన్న పాప, అసలు ఆమెను కూడా అక్కడ పెట్టి షూట్ చేపిస్తున్నారు. నియర్లీ మార్నింగ్ వాళ్ళు మాకంటే ముందే వచ్చారు. అండ్ మా తర్వాత ఎప్పుడు వెళ్ళారో తెలియదు. మా షూటింగ్ మొత్తం అయితే అవుతుంది. ఇక్కడ నియర్ బై లొకేషన్ అయితే చేంజ్ చేసినాం అనమాట. ఇక్కడ మేము ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడానికి వచ్చినామా, ఒక సాంగే షూట్ చేస్తున్నామా అనే థాట్ అయితే వచ్చిందన్నమాట. మేము చేసిన మిస్టేక్స్ ఇంత అంత కాదు. పాపం మా వదిన ఎంత నర్వస్గా ఫీల్ అవుతుందో. మా ముందు ఫొటోస్ దిగడానికి ఆమె ఇబ్బంది పడతా అంటే మేము తనతో డ్యాన్స్ కూడా చేపించేసామన్నమాట. అక్క ఇదంతా అవసరమా అని అంటుంది. బట్ మేము వదలం కదండి, ఎప్పుడో ఒకసారి చేసుకున్న ఫోటో అప్పుడప్పుడు చూస్తే ఆ ఆనందమే వేరు. అలాంటిది వీడియోస్, డ్యాన్స్, అదంతా కథ వేరే ఉంటుంది అనమాట. ఇక్కడ మా ట్రయల్ సెక్షన్, నేను మా చెల్లె మా వదినకంతా నేర్పిస్తున్నాం అనమాట. తను చాలా నర్వస్ ఫీల్ అవుతుంది. తనైతే ఒక చాలా ఇన్వెస్టెంట్ అంటే ఎవరితోనైతే అసలు మాట్లాడదు, మస్తు ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అలాంటిది మేము కెమెరా పెట్టి డ్యాన్సే చేపించేసాం తనతోని. మేము చేస్తే తను కొంచెం ఫ్రీ ఫీల్ అవుతుంది అనేసి మేమైతే ఇక్కడ డ్యాన్స్ చేసేస్తున్నాము. మా అన్న కూడా మా దాంట్లో కలిసిపోతాడు, అస్సలు షై ఫీల్ కాడు. వాడికి అసలు ఇజ్జత్ ఉంటేనే కదా షై ఫీల్ అవ్వనికి. సో ఇక్కడ మా డ్యాన్స్ అయితే అయిపోతుంది. మా చెల్లెని నన్ను అయితే బలవంతం పెట్టారండి, అందుకే డ్యాన్స్ చేసాం. ఏదో ఇష్టంతో కాదు, కష్టంతోనే చేసాం. అది కూడా మా ఇష్టం గురించే, ఎప్పుడైనా మాకు కూడా చూసుకోనికి ఉంటుంది కదా, అందుకని అనమాట. ఇక్కడ ట్రయల్స్ అయితేనే ఉన్నాయి. ఎన్నిసార్లు అయినాయో. పాపం మోదనకు కళ్ళు కూడా తిరిగినాయి అన్నమాట. సో అక్కడ నియర్ బై వాటర్స్ ఉన్నారని మాకు తెలియదు. సో వాటర్ బాటిల్స్ కొన్నే తీసుకెళ్ళినాము. మాకు దూల తీరింది అనుకోండి. ఒక్కొక్క స్టెప్ ఒక 20 టైం రిపీట్ టెక్స్, మళ్ళీ నవ్వడము, ఎవరో ఒక మిస్టేక్ చేయడము, లేకపోతే మా వదిన నాకెళ్ళి చూడడము, మా చెల్లికి వెళ్ళి చూడడము, అట్లనే అయిపోయిందన్నమాట. కెమెరాగ్రాఫర్స్ అన్న వాళ్ళకైతే దండం పెట్టొచ్చు, ఎంత ఓపికతోని ఎంత సలహాలు ఇచ్చి చేపిస్తున్నారో.
ఇక్కడ మీరు ఎవరు చెయ్యరు, నాది నేనే చేసుకుంటా అని పిచ్చిదాని లెక్క నేనే డ్యాన్స్ చేసుకుంటున్నమాట. బికాజ్ ఐఎమ్ డాన్సర్, ఇట్ మీన్స్ నా ఓన్ నేను డాన్సర్ లెక్కనే ఫీల్ అవుతాను. నేను మా చెల్లి మేము ఆ బాపతే అన్నమాట. ఎందుకంటే మేము నచ్చినట్టు చేస్తాము అండ్ ఆ సాంగ్ కూడా సింక్ అవుతుంది. సో దట్స్ వై మేము డాన్సర్స్, మేము డాన్సర్స్ అనమాట. ఇలాగే నా డాన్స్ ఎట్లుందో కామెంట్లో చెప్పండి. నేను చేస్తేనే ఎట్లా అందరినీ గుంజుకోవాలి. ఇక్కడ మా చెల్లె అండ్ అట్లాగే మా అన్న కూడా ఫామ్లో వచ్చేస్తారు. కెమెరా పెడితే చాలు వీళ్ళకి ఆన్ ద స్పాట్ యాక్టింగ్ వచ్చేస్తుంది, డ్యాన్స్ కూడా వచ్చేస్తుంది. ఒకరినొకరు చేసి భలేగా చేసేస్తాం అనుకోండి. ఇక్కడ మా అన్నని అండ్ మా వదినకైతే నేర్పించేస్తున్నాం కదా. వీళ్ళు ఎట్లాగో నేర్చుకోవట్లేరురా బాబు, అన్న నువ్వైనా నేర్పు, కొంచెం తను ఫ్రీగా ఫీల్ అవుతుంది అనేసి మా అన్నకు చెప్తున్నాం. ఇలాంటి ఆడపడుచులు ఎక్కడైనా దొరుకుతారా మా వదినకు మీరే చెప్పేయండి. మా వదినని మా చెల్లె ఎంత ఎంకరేజ్ చేస్తుందో, ప్లీజ్ వదిన చెయ్యి వదిన అన్నట్టు మంచిగా ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట తనని. సో తనైతే కొంచెం కొంచెం మెల్లమెల్లగా అయితే ఫ్రీ అవుతూ వచ్చింది మాతోని మాట్లాడుకుంటా. లైక్ ఒక 2 times అట్లా మీట్ అయినాం కదా, అంత బాండింగ్ అయితే ఉండదు. ఇక్కడ మా తమ్ముడు వాడే కారులో కూర్చొని చేస్తుండనమాట. మా తమ్ముడికి ఎంత పాపం అసలు, వాడు ఎన్నో డ్రెస్సెస్ తెచ్చుకున్నాడు, ఏవేవో డ్యాన్సులు చేసుకోవాలి, ఎన్నెన్నో ఫొటోస్ దిగాలని. ఆఖరికి మా చిన్నోని పట్టుకునే డ్యూటీ వాడికి వచ్చిందనమాట. నేనైతే ఒక్క నిమిషం డ్రెస్ చేంజ్ చేసి మా వదిన వాళ్ళతో కొంచెం షూట్ చేసేసరికి మా చిన్నోడు ఎంత ఏడ్చేసాడో పాపం అనిపించింది. కానీ తప్పదు కదా అన్నయ్య గురించి. మళ్ళీ మేమైతే లైలా మజ్ను స్టూడియోకి అయితే వచ్చేసాము. ఇక్కడ నాకు స్టూడియో బాగా నచ్చిందండో. బాలీ సెట్ అంటే నేను పెద్దగా ఊహించుకున్నాను, కానీ ఆడ మొత్తం వైట్ గోడలకి వైట్ పెయింట్ వేసేసారండి. కానీ షూట్లో ఫొటోస్లో బాగానే వస్తున్నాయి అనుకోండి. నాకైతే అదే అనిపించింది, ఈ తెల్ల గోడ కోసం అంత దూరం నుంచి పట్టుకొచ్చిందని అన్నమాట నేను. మస్తుగా నవ్వుకున్నారు అందరూ. నైట్ వ్యూ అయితే భలేగా ఉండే లోపల. నేను కూడా కొన్ని ఫొటోస్ దిగుదామని అయితే రెడీ అయినాను. మా చిన్నోడు ఫొటోస్ కాదంటే అతను చుక్కలే చూపెట్టిండు. ఎట్లనో అట్లా వాడిని కొంతసేపు ఆక్కుంటా 4 ఫోటోలు వచ్చి తీసుకున్నా. అవైతే ఈ కాలంలో రావనుకోండి, ఎప్పుడో మా అన్నకు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత పంపిస్తారు కావచ్చు స్టూడియో వాళ్ళు. అయినా పర్వాలేదు అండి, ఎప్పుడు వచ్చినా మన ఫొటోసే కదా, మనమే కదా. లోపల స్టూడియో కూడా చూపిస్తాను, చూసేయండి. ఇదైతే ఒకటన్నమాట. లిటరల్గా దీంట్లో ఒక 6-7 ఉన్నాయి అండ్ లైక్ పబ్ కూడా ఉందన్నమాట డ్యాన్స్ చేయడానికి. లాస్ట్కి చూడండి అది పబ్బా లేదంటే ఇంకేమైనా మీరే చెప్పండి. ఇక్కడైతే ఒకటి తర్వాత ఒక లైటింగ్ లేదు. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయిందనమాట. దట్స్ వై ఇట్లా ఉంది. లైట్ అయితే ఆన్ చేయరు కదా మన కోసము. సో ఆడ ఉన్నదంత మాత్రమే తీసుకున్నా. ఇప్పుడైతే మీకు పబ్బు చూపిస్తే చూసేయండి. యాక్చువల్గా పబ్ అనగానే సాంగ్స్ పెడతారేమో, డ్యాన్స్ చేయొచ్చు, వాళ్ళతో పాటు మేము కూడా మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు అనేసి నిద్రలో లేచి వచ్చామండి. ఇక్కడ తీరా చూస్తే లైటింగ్ పెట్టేసి డ్యాన్సులు నేర్పిస్తున్నారు. పాట ఏదంటే మేము చెప్పిన స్టెప్స్ చేస్తే చాలు, పాటలేం అవసరం లేదనేసి చెప్పారన్నమాట కెమెరాగ్రాఫర్స్ అన్నయ్య. మాకైతే ఏం మాత్రం నవ్వాలో ఏడవాలో తెలియలేదు. మేము ఏదేదో ఊహించుకున్నాం, తీరా ఏదో అయిపోయిందన్నమాట. ఇక్కడ మా అన్నకి వదినకైతే డ్యాన్స్ రిహార్సల్స్ అవుతుంది. బాగానే చేస్తున్నారు, అలవాటు పడ్డారు కదా గన్ని ఫోటో షూట్ చేస్తే. ఇది ఎంత అన్నమాట, ఇదే లాస్ట్ కాబట్టి సో కొంచెం ఓపికతోని ఒకరినొకరు అయితే ఎంకరేజ్ చేసుకుంటూ మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. పాపం మా ఇన్నోసెంట్ వదిన చెయ్యాలా అవసరమా అన్నట్టు ఆలోచించుకుంటూ చేస్తుంది. పక్కన మేమైతే భలేగా ఒరినామన్నమాట. నాన్ స్టాప్ ఒరుతూనే ఉన్నాం. ఏ వదిన కమాన్ అన్నయ్య వదిన అన్నట్టు ఒరుతూనే ఉన్నామన్నమాట. వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ అయినారు అండ్ డ్యాన్స్ కూడా భలేగా చేశారనమాట. ఓవరాల్గా ఈ షూట్ మొత్తం అయ్యేదానికి మేము ఏం రియలైజ్ అయినామంటే, ఇంకొకసారి ఎవరు షూట్లోకి వెళ్ళొద్దురా బాబు, దూలో తీరిపోయింది అసలు. లిటరల్గా టైంకి ఫుడ్ లేదు, వాటర్ లేదు, పొరగడ ఏడుస్తుండు. మేము ఫొటోస్ దిగుదామంటే వీలే లేదు, వీళ్ళని రెడీ చేయడానికి సరిపోతుంది. ఏం టార్చర్ రా స్వామి అని అనిపించింది. కానీ మొత్తం మా అన్న వదిన కోసమే అన్నమాట. వాళ్ళ కోసం మాత్రమే చేయకపోతే ఎట్లా మీరే చెప్పండి. ఆల్ ఓవర్గా షూట్ అయితే బాగా వచ్చింది. అవును, ఫుల్ సాంగ్స్ అయితే నా ఇన్స్టాగ్రామ్లో వస్తాయి. ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. AkkiChikki76 అని ఒక ఇన్స్టాగ్రామ్ అండ్ అఖిలాబాయ్ అనేది అయితే ఇంకో 2 అకౌంట్స్ ఉంటాయి. వాటిలో అయితే ఈ ఫుల్ సాంగ్స్ అయితే వస్తాయి. సో ఎట్లా యూట్యూబ్లో అలా ఉంటుందో లేదో నాకు తెలియదు. సో దట్స్ వై నేనైతే ఇన్స్టాగ్రామ్లో పెడతాను. ఎవరైనా చూడకపోతే అక్కడికి వచ్చితే చూసేయండి. లైక్ ఫస్ట్గా అట్లా పెడతాను అనమాట. సో అంతే. ఈ వీడియో నచ్చితే కనుక పక్క లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. థ్యాంక్ యూ, బాయ్.